హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. టుమారో వచ్చేసి ఏపీ సెట్ 2026 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. బిఫోర్ దట్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ అలాగే కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుందా ఆఫ్లైన్ లో ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత టుమారో ఈవినింగ్ మీకు ఇలా 2 ట్యాబ్స్ అయితే వస్తాయి అనమాట. ఒక రిజల్ట్, ఒకటి వచ్చేసి రిజల్ట్, ఇంకొకటి వచ్చేసి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనమాట. ఈ రిజల్ట్ వచ్చేసి జస్ట్ మీ రిజల్ట్ చెక్ చేసుకునే దానికి, లైక్ బ్రాంచ్ ర్యాంక్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటి అనేది. ఇక్కడ డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ అంటే ఈ రెండు సేమే, బట్ వచ్చేసి ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఏంటంటే కౌన్సిలింగ్ లో యూజ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ రిజల్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఏపీ ఈసెట్ది. అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు రిజల్ట్ పేజ్ అయితే ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడైతే మీ డీటెయిల్స్ అండ్ అలాగే మీ సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు, మీ టోటల్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్ అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి ప్రింట్ చేసి పెట్టుకోండి. అండ్ ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ వెబ్సైట్ లో వచ్చేసి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. వ్యూ ర్యాంక్ కార్డ్ కొట్టేస్తే ఈ విధంగా మీ ర్యాంక్ కార్డ్ అయితే మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ టోటల్ మార్క్స్ ఎన్ని అనేసి ఈ ర్యాంక్ కార్డ్ అనేది ప్రింట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుంది. ఈ సెట్ కౌన్సిలింగ్ అనేది బోత్ ఆన్లైన్ లో ఉంటుంది అండ్ అలాగే ఆఫ్లైన్ లో ఉంటుంది. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఎవరికి జరుగుతుందంటే ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో, లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ, ఇలాంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్ లో జరుగుతుంది అనమాట. ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉండవో వాళ్ళకి వచ్చేసి కౌన్సిలింగ్ ఆన్లైన్ లో ఉంటుంది అనమాట. ఆన్లైన్ లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఏమన్నా ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేదు అంటే మీరు వచ్చేసి ఆఫ్లైన్ సెంటర్ కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.